Dear viewers, good afternoon to all of you. Today I would like to deal with fifth model of degrees of comparison of adjectives. ఇక్కడ ఇద్దరికి మించిందే ఇది కూడా. కాకుంటే ఈ ఫిఫ్త్ మోడల్ థర్డ్ మోడల్కి ఆపోజిట్. అది పాజిటివ్లో రన్ అయితే ఇది నెగిటివ్లో రన్ అవుతా ఉంది. అది మీరు గమనించాలి. ఇంకోటి ఏమంటున్నారంటే టు కన్వే ది హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ మోర్ దాన్ వన్ అంటున్నాడు. ఒకరే కాదు, ఒకరికి మించినటువంటి వాళ్ళకి హైయెస్ట్ క్వాలిటీ ఉంటుందన్నమాట. ఇక్కడ అది గుర్తుంచుకోవాలి. పాజిటివ్ డిగ్రీలో సమ్ము లేక సమ్ అదరు, ఏ ఫ్యూ లేక ఏ ఫ్యూ అదరు, ప్లస్ ప్లూరల్ వెర్బ్ ప్లస్ ఎట్లీస్ట్ ఆప్షనల్ ప్లస్ యాజ్ యాడ్జెక్టివ్ ఇన్ పాజిటివ్ డిగ్రీ ప్లస్ యాజ్ ప్లస్ సింగులర్ నౌన్ ఆర్ సింగులర్ ప్రొనౌన్ ఎలా వచ్చేస్తాయి. ఈ ఎట్లీస్ట్ ఏమన్నానో అది ఫోర్స్ కోసం వాడతారంటే నాకు మించాను, మన ఇష్టం అది. ఎగ్జాంపుల్ ఏమంటే సమ్ అదర్ హీరోయిన్స్ ఆర్ అట్లీస్ట్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ నయనతార. కొంతమంది ఇతర హీరోయిన్లు కనీసం నయనతార అంత అందంగా ఉన్నారు అంటే నయనతారకి ఒకటే కాదు ఆమె మాదిరి ఉన్నారని అర్థం. ఇట్లా యాడ్జెక్టివ్గా మార్చుకుంటా పోతే ఇది స్ట్రక్చర్ తయారవుతుంది. రెండవది కంపారిటివ్ డిగ్రీ. ఈ సింగులర్ నౌన్ని ముందుకు దాండి. నయనతార ఈజ్ నాట్ మోర్ బ్యూటిఫుల్ దాన్ సమ్ అదర్ హీరోయిన్స్. సమ్ అదర్ హీరోయిన్స్ అనేది ఆ సైడ్ వెళ్ళిపోయింది, అక్కడ ఉంది, దాన్ని ఇక్కడ తెచ్చుకున్నాడు. సమ్ అదర్ హీరోయిన్స్ కంటే నయనతార మోర్ బ్యూటిఫుల్ కాదు చెప్పాను కదా, నెగటివ్ వాక్యం. అందుకని స్ట్రక్చర్ చూడండి, సింగులర్ నౌన్ ప్లస్ సింగులర్ వర్బ్ ప్లస్ నాట్ లేదు కదా, నాట్ ప్లస్ యాడ్జెక్టివ్ ఇన్ కంపారిటివ్ డిగ్రీ ప్లస్ దాన్ ప్లస్ సమ్ లేక సమ్ అదరు, ఏ ఫ్యూ లేక ఏ ఫ్యూ అదరు ప్లస్ ప్లూరల్ నౌను. ఈ స్ట్రక్చర్ గుర్తుంచుకోవాలి. ఎగ్జాంపుల్ చేస్తుంటే స్ట్రక్చర్ ఈజీ గుర్తుగా ఉంటాయి. తర్వాత సూపర్లేటివ్ డిగ్రీకి వస్తాను. సింగులర్ నౌన్ ప్లస్ సింగులర్ వెర్బ్ ప్లస్ నాట్ ప్లస్ ద లేక ది యాడ్జెక్టివ్ ఇన్ సూపర్లేటివ్ డిగ్రీ ప్లస్ సింగులర్ నౌన్. ఈ స్ట్రక్చర్ గుర్తుంచుకోవాలి. థర్డ్ మోడల్లో నాట్ లేదు, సూపర్లేటివ్ డిగ్రీ ఇక్కడ మాత్రం వచ్చింది. అది నయనతార ఈజ్ నాట్ ద మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్. థర్డ్ మోడల్ ఎట్లుంటుంది, నయనతార ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ అంటాడు. ఇక్కడ మాత్రం ఒకటే కాదు కదా, ఈ మోడల్లో ఆమెతో పోటీగా ఆమెతో సమానంగా అందచందాలు కలిగిన హీరోయిన్లు ఉన్నారు అని మొదట్లోనే అనుకున్నాం. ఒకరే కాదు, ఒకరి నుంచి ఉంటారని. ఇంకొకసారి నయనతార ఈజ్ నాట్ ద మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ అంటే ఇంకా ఉన్నారని ఇది ఇంప్లైడ్ అనమాట. డియర్ ఫ్రెండ్స్, స్ట్రక్చర్లు మనసులో ఉంచుకోండి. ఆల్టర్నేటివ్ కూడా ఇచ్చున్నాను, ఆప్షన్ ఇచ్చాను. బాగా ఒకటికి 4 సార్లు చదవండి.
మీరేంటంటే ఇది చూడంగానే ఫీల్ కాకండి. మ్యాథ్స్ కూడా అంతే, మొదట్లో ఎంతో రంగా ఉంటాయి, ప్రాక్టీస్ చేయండి అంతే. అందుకే రాశాను కదా, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వద విరామ వినరవేమ. ప్రాక్టీస్ చేయమంటారు. బేకన్ చెస్సెస్లో కానీ ఎవరైనా మహానుభావులందరూ కూడా ఆ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. మనకి స్కిల్ రావాలంటే, కమాండ్ రావాలంటే ప్రాక్టీస్ మెయిన్. ఏదైనా అంతే, అది బాగా మనసులో పెట్టుకోండి. వీటిని బాగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తా చదువుకోండి. యాడ్జెక్టివ్స్ మార్చుకుంటే వెళ్ళిపోతే ఎన్నో మోడల్స్ తయారవుతాయి. అది మనసులో ఉంచుకోండి రహస్యం. ఇది ఆకలింపు చేసుకొని మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఇప్పుడు దాకా మీరు చాలా సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్ని అలానే కంటిన్యూ చేస్తారని, మీ సపోర్ట్ వల్ల మిగిలిన వాళ్ళు కూడా ఇద్దరు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఉపయోగపడుతుందని, మాకు కూడా ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చారు. అందరూ శ్రద్ధగా విన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్ విత్ మీ.